కాంతార ఆపర్చునిటీ మీకెలా వచ్చింది అండ్ ఎలా మీరు పార్ట్ అయ్యారు ఈ సినిమాలో? ప్రతి మూవీకి ఆడిషన్స్ అవుతూ ఉంటాయండి. ప్రతిసారి నేనే చెప్తానని లేదు, ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. కంటిన్యూస్గా హంబాలా ఫిల్మ్స్కి కూడా మీరు డబ్బింగ్స్ చెప్తున్నట్టే అనుకోవచ్చు ఇప్పుడు. అలా చెప్పలేము, ఇట్ డిపెండ్స్ అపాన్. సో ఇలాంటి వేరియేషన్స్ ఉన్నప్పుడు ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా మీరు ఎలాంటి ఛాలెంజెస్ తీసుకుంటారు? నాకైతే సినిమా మొత్తం ఏం చెప్పారండి, జస్ట్ చూస్తూ చెప్పను, ఐ విల్ మెమరైజ్ ద స్క్రిప్ట్. సో మీరు డబ్బింగ్ చేస్తూ ఫస్ట్ తీసుకున్న పేమెంట్ ఆరల్స్ ఆ ప్రాజెక్ట్ గుర్తుందా? 101 జిల్లాల అందగాడు. ఇప్పుడే అంటే ఇప్పుడు కాంతారాకి ఇంకా నాకు పేమెంట్ రాలేదు. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు ఇప్పుడు బాగా ఫేమస్ అయిన డబ్బింగ్ ఆర్టిస్ట్ సౌందర్య గారు ఉన్నారు. రీసెంట్గా రిలీజ్ అయిన కాంతార, దానికి ముందు మదరాసి అండ్ వరుసగా ఇలా హిట్ సినిమాలు అండ్ అంతేకాకుండా మంచి మంచి హీరోయిన్స్కి డబ్బింగ్ చెప్తూ ఇవాళ మన స్టూడియోకి వచ్చేసారు. సౌందర్య గారు, వెల్కమ్ టు తెలుగు వన్. నమస్తే అండి. యా, వెరీ హ్యాపీ టు సీ యూ. కొంచెం అంటే డబ్బింగ్ వాయిస్లోనే చెప్తున్నట్టున్నారు. లేదు, రెగ్యులర్ వాయిస్. యా, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు? వెరీ హ్యాపీ. అండ్ సో కాంతార సినిమా, కాంతార 1 అంటే ఇంతకుముందు ఆల్రెడీ అందరూ చూస్తున్నారు అండ్ దీని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది అండ్ హ్యూజ్ బ్లాక్ బస్టర్. నేను నైట్ యాక్చువల్లీ మీ ఇంటర్వ్యూ పెట్టుకున్నాను కదా, డైలాగ్స్ ఏముంటాయని చూద్దామని మూవీకి వెళ్ళాను అనమాట. సో చాలా బాగుంది అండ్ మై ఫేవరెట్ రుక్మిణి వసంత్ టు. సో ఏంటి కాంతార ఆపర్చునిటీ మీకు ఎలా వచ్చింది అండ్ ఎలా మీరు పార్ట్ అయ్యారు ఈ సినిమాలో? అంటే ప్రతి మూవీకి ఆడిషన్స్ అవుతూ ఉంటాయండి. అంటే నేను లాస్ట్ ఇది 3rd టైం నేను రుక్మిణి వసంత్ గారికి చెప్పడం. మద్రాసి అండ్ ఏస్లో కూడా చెప్పాను, విజయ్ సేతుపతి గారిది. సో తర్వాత ఇది 3rd టైం అనమాట. బట్ ప్రతిసారి నేనే చెప్తానని లేదు, ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ తనకి చెప్పుండడం వల్ల ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు. బట్ ప్రతి మూవీకి ఒక వాయిస్ టెస్ట్ ఉంటుంది, సేమ్ అలాగే వాయిస్ టెస్ట్కి వెళ్ళాను, గాట్ సెలెక్టెడ్ అనమాట. సో మీకు అంటే కాంతారా చాప్టర్ మీరు చెప్తున్నారంటే బిఫోర్ దిస్ మీరు కూడా హంబాలా ఫిల్మ్స్ వాళ్ళది మహావతార్ నరసింహారావు కూడా మీరు డబ్బింగ్ చెప్పారు. సో కంటిన్యూస్గా హంబాలా ఫిల్మ్స్కి కూడా మీరు డబ్బింగ్స్ చెప్తున్నట్టే అనుకోవచ్చు ఇప్పుడు. అంటే అలా చెప్పలేము, ఇట్ డిపెండ్స్ అపాన్ ద సేమ్ వాయిస్ టెస్ట్కి వెళ్తాము, సెలెక్ట్ అయితేనే దెన్ దీనికి వెళ్తాం. సో ఇప్పుడు రుక్మిణి వసంత్ గారి డైలాగ్స్ మీరు ఏవైతే కాంతారాలో చెప్పారో ఆ డైలాగ్స్ మాకు ఒక 2-3 ఏమైనా వినిపిస్తారా? ఓకే. భాంగ్రాకి మంచి జరగాలని మేమంతా కష్టపడుతుంటే నువ్వు దాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నావు కదన్నా, అదొకటి డైలాగ్. అండ్ అతను సామాన్యుడిలా కనిపించట్లేదు, అతని మాట నడవడిగా చూస్తుంటే కాంతారాకి నాయకుడిలా అనిపిస్తున్నాడు. సావాసం సరిగ్గా ఉండుంటే మహారాజు బాధ్యత ఏంటో తెలిసేది. సూపర్ అసలు. అంటే ఇది నిజంగా రుక్మిణి వసంత్ గారి ఒరిజినల్ వాయిస్ ఇదేనేమో తెలుగులో అన్నట్టు అనిపించింది. అండ్ దీనికి ముందు మద్రాసీలో కూడా నాకు నిన్న మొన్న మద్రాసీలో కూడా కొన్ని రీల్స్ అవన్నీ వస్తున్నాయి, డైలాగ్స్ రీల్స్ అవన్నీ కూడా, అవి గుర్తున్నాయి మీకు డైలాగ్స్ అందులో? ఓకే. నువ్వు వాళ్ళకి చాలా పెద్ద హెల్ప్ చేసావు రఘు, తెలిసి చేసావో తెలియక చేసావో, నీ వల్లే ఇంత జరిగింది. సో వెరీ హ్యాపీ. రుక్మిణి వసంత్ గారికి కంటిన్యూస్గా 3 ఫిల్మ్స్కి మీరే చెప్పారు కదా. సో ఇప్పుడు అంటే ఫస్ట్ బిఫోర్ మీకు కాంతార సినిమాకి మీరు చెప్తున్నారు అన్నప్పుడు ఆ మూవీ మొత్తం మీరు చూసి డబ్బింగ్ చెప్తారా, ఆర్ ఎల్స్ జస్ట్ మీ క్యారెక్టర్? అంటే దీంట్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. స్టార్టింగ్ ఆవిడ చాలా సెటిల్డ్గా ఉంటారు, మధ్యలో కొంచెం వేరియేషన్ ఉంటుంది, ఫైట్ దగ్గర ఒకటి, లాస్ట్లో ఫైట్ దగ్గర. సో ఇలాంటి వేరియేషన్స్ ఉన్నప్పుడు ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా మీరు ఎలాంటి ఛాలెంజెస్ తీసుకుంటారు? నాకైతే సినిమా మొత్తం ఏం చెప్పారండి, జస్ట్ డైరెక్ట్ చూపిస్తారు. నేను ఆ సీన్ అసలు ఏంటని అడుగుతాను, నరేషన్ అడుగుతాను, అసలు ఆ సీన్ ఏంటి, అసలు దానికి ముందు ఏం జరిగింది, అంటే తిన రోల్ ఏంటి, అసలు ముందు అవన్నీ తెలుసుకుని ఆ తర్వాత చూపిస్తారు. మూవీ చూపించాక నేను దెల్ గివ్ మీ స్క్రిప్ట్, చూస్తూ చెప్పను, ఐ విల్ మెమరైజ్ ద స్క్రిప్ట్. అంతే, చూస్తూ చెప్తే ఆ ఫీల్ రాదు. యూ హ్యావ్ టు సీ అంటే ఆ సీన్ చూడాలి, సీన్ చూస్తూ చెప్పాలి అప్పుడు. సో అలా జస్ట్ సీన్ బై సీన్ చేస్తుంటారు కాబట్టి ఓవరాల్ గా మీకు అప్పుడు కూర్చొని చూడడానికి కూడా పాసిబిలిటీ ఉండదు. ఓన్లీ ఇప్పుడు నేను నా క్యారెక్టర్ చెప్పే సీన్సే నేను చూడగలను, దానికి ముందు వెనక ఏం జరిగిందో మనకి తెలీదు. ఇప్పుడు ఆ తర్వాత అంటే చెప్తున్నప్పుడు మనకి పెద్ద క్లారిటీ ఉండదు, అసలు ముందు వెనకాల ఏం జరిగిందో తెలీదు. వన్స్ మూవీ రిలీజ్ అయ్యాక ఓహో ఈ సీన్ ఇక్కడ ఉందా, అలా అనిపిస్తుంది అనమాట. అయితే ఇప్పుడు జనరల్ గా చెప్పేటప్పుడు, డబ్బింగ్ చెప్పేటప్పుడు దానికి ముందు సీన్ జస్ట్ మీకు బ్రీఫ్ గా చెప్తారు, ఇలా జరిగింది సీన్, తర్వాత ఇది ఉంటుందని చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్ సంథింగ్ ఎవరో ఒకరు మెన్షన్ చేస్తారు. బట్ ఆ ఫీల్ ని తీసుకురావడం అనేది చాలా కష్టం. ఇప్పుడు దీంట్లో చూస్తే హీరోయిన్ ఇప్పుడు అలాగో క్యారెక్టర్ రివీల్ అయిపోయింది కాబట్టి ఆవిడ చేసేది ఏంటనే అందరికి తెలిసింది. బట్ ఆ క్యారెక్టర్ డెప్త్ ని కూడా మీరు వాయిస్ లో క్యారీ చేయాలి, అది ఎలా చేయగలిగారు? అంటే
అదే కదా డబ్బింగ్ అంటే. అంతే కదా, అది ఎక్స్పీరియన్స్ చేసే కొద్దీ ఇప్పుడు స్టార్టింగ్ ఆఫ్ ద నా డబ్బింగ్ కెరియర్లో స్టార్టింగ్లో నేను ఇంత బాగా చెప్పు ఉండకపోవచ్చు, అంటే ఇంత ఎక్స్పీరియన్స్గా చేసే కొద్దీ ఎక్స్పీరియన్స్ వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం ఎలా మాడ్యులేషన్స్, డిఫరెంట్ టెక్నిక్స్ కానీ ఎలా మాడ్యులేట్ చేయగలము ఆ సీన్కి తగ్గట్టు అవన్నీ నేను నేర్చుకున్నాను చేస్తున్న వర్క్లోనే. వర్క్ చేస్తూ మీరు. సో మీరు ఇప్పటి వరకు ఐ థింక్ కాజల్, తమన్నా చెప్పారు, నేను నోట్ చేస్తాను. కాజల్, తమన్నా, ఇప్పుడు రుక్మిణి వసంత్ అండ్ 8 వసంతాలు హీరోయిన్ అనంతికాకి, ఇంకా ఎవరికో చెప్పినట్టున్నారే. అదే వాల్తేరు వీరయ్యలో క్యాథరిన్ కి చెప్పారు. సో కంటిన్యూస్ గా హీరోయిన్ క్యారెక్టర్స్ అనగానే టెస్ట్ లో నయనతార గారికి చెప్పాను, టెస్ట్ మూవీలో. సో అంటే ఇంకా ఆల్మోస్ట్ అందరికి చెప్పినట్టే, మీరు కవర్ చేయని వాళ్ళు ఎవరు లేరు రీసెంట్ గా వచ్చిన వాళ్ళలో. అసలు మీరు అంటే జనరల్ గా నాకు తెలిసినంత వరకు మీరు సింగర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చారు, సింగింగ్ జర్నీ కూడా మీకు ఒకటి ఉంది, బట్ అనుకోకుండా డబ్బింగ్ లోకి వచ్చారు, ఆర్ ఎల్స్ రెండు సేమ్ ప్యారలల్ కంటిన్యూ చేద్దామని వచ్చారా? ప్యారలల్ గానే కంటిన్యూ చేద్దామని వచ్చాను, బట్ ఇప్పుడు ఆపర్చునిటీస్ ఎక్కువ డబ్బింగ్ లో వస్తున్నాయి. మంచి సింగింగ్ ఆపర్చునిటీ కనుక వస్తే డెఫినెట్ గా గ్రాబ్ చేసుకుంటాను. సౌందర్య డబ్బింగ్ ఆర్టిస్ట్ అనేది ఇప్పుడు బాగా అందరికి వినిపిస్తుంది, బట్ ఐ థింక్ 2016 నుంచి మీరు ఇండస్ట్రీ జర్నీ కావచ్చు. నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు నాకు ప్లేబ్యాక్ సింగింగ్ ఛాన్స్ వచ్చింది. 2016లో రిలీజ్ అయిన నరుడా డో నరుడా మూవీ, అక్కినేని సుమంత్ గారిది, శ్రీచరణ్ పకాలా గారు మ్యూజిక్ కంపోజ్ చేశారు. అందులో నాకు ప్లేబ్యాక్ సింగింగ్ ఛాన్స్ వచ్చింది. అది వచ్చాకే నాకు అసలు ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయింది, ఓకే సినిమా ఫీల్డ్, క్రియేటివ్ ఫీల్డ్లోకి రావాలి అని. ఇంజనీరింగ్ చదువుతున్నాను అప్పుడు. సో అది వెంటనే నేను హైదరాబాద్ వచ్చేసాను ఇంజనీరింగ్ అయిపోయాక. ఇన్ఫినిటమ్ అనే కంపెనీలో నేను వాయిస్ ఆర్టిస్ట్గా వర్క్ చేశాను. సో తమిళ్ అండ్ నాకు తమిళ్ కూడా వచ్చు. మై మదర్ ఇస్ ఫ్రమ్ చెన్నై అన్నమాట. సో ప్రొఫెషనల్ గా నేను ఎలాంటి ప్రాజెక్ట్స్ చెప్పలేదు కానీ, బట్ ఐ నో తమిళ్. యానిమేషన్ చిన్నపిల్లలకి స్టోరీస్ అవి తెలుగు అండ్ తమిళ్లో చెప్పేదాన్ని. ఏదో ఒక ఆపర్చునిటీ వచ్చింది, గ్రాబ్ చేసుకుని ఫస్ట్ హైదరాబాద్ అయితే వచ్చేసాను. యాక్చువల్ డబ్బింగ్ కెరియర్ స్టార్ట్ అయింది పోస్ట్ కోవిడ్ తర్వాత. మై ఫస్ట్ డబ్బింగ్ ఫిల్మ్ ఈజ్ 101 జిల్లాల అందగాడు. అదే ఫస్ట్ అవసరాల శ్రీనివాస్ గారిది. తన పేరేంటి, రుహానీ శర్మ గారికి చెప్పాను ఫస్ట్. అదే సో కోవిడ్ తర్వాత డబ్బింగ్ వర్క్స్ ఎక్కువ స్టార్ట్ అయ్యాయి. సో బిఫోర్ దిస్ అంటే మీరు 2016లో మీకు ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చింది అన్నారు కదా, ఆపర్చునిటీ రావడానికి ముందు మీకు ఎన్ని ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ ఉంది? అంటే నేను పర్టికులర్గా వెతకలేదండి ఆపర్చునిటీస్ కోసం, ఎందుకంటే స్టడీస్ అది మెయిన్ కాబట్టి మెయిన్ ఆ దీంట్లోకే ఉంది. బట్ ప్యారలల్గా చిన్న చిన్న సింగింగ్ షోస్ అవి నేను లోకల్ ఈవెంట్స్, రేడియో సిటీ సూపర్ సింగర్లో టాప్ 5గా వచ్చాను ఇంజనీరింగ్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు. అలా స్కూలింగ్ టైంలో కూడా చిన్న చిన్న షోస్ అవి. చిన్నప్పుడైతే కీర్తన, భక్తి టీవీలో కీర్తన సంకీర్తన అనే షోలో పార్టిసిపేట్ చేశాను, అన్నమాచారి కీర్తనలు అవి. ఇలా డివోషనల్ గా కొన్ని సాంగ్స్ అయితే పాడాను. సో మీరు ఫస్ట్ పాడిన 2016లో పాడిన సాంగ్ గుర్తుందా మీకు? పాడతారా ఒక 2 లైన్స్? అది యాక్చువల్లీ డ్యూయట్ సాంగ్. అలలు ఆగవల కనుల నీరువల బాధలెందుకిలా చెప్పవా, చెప్పలేను కదా చెప్పలేదు కదా, ప్రేమ ఎందుకిలా కొత్తగా, రేయిని ఉదయాలని విడదీసి చూడగలమా, రేయిని ఉదయాలని విడదీసి చూడగలమా. సూపర్. అంటే గొంతు ఎప్పుడు అంటే సింగింగ్ చేసే వాళ్ళు ఎప్పుడు గొంతు రెగ్యులర్ గా ప్రాక్టీస్ లో పెట్టుకుంటారు కదా, అంటే డబ్బింగ్ చేసినప్పుడు కూడా ఆ సింగింగ్ వాయిస్ అలానే పెట్టుకున్నట్టున్నారు. నేను ఈ మధ్య అయితే పర్టికులర్ గా ప్రాక్టీస్ చేయట్లేదు కానీ, బట్ టచ్ లో అయితే ఉంటుంది. సో ఇప్పటి వరకు ఎంతమంది హీరోయిన్స్ కి మీరు డబ్బింగ్ చెప్పుంటారు? 6 to 7 మెంబర్స్ అండి. అంటే కంటిన్యూస్ గా కాదు, బట్ వాళ్ళకి డిఫరెంట్ చాలా క్యారెక్టర్స్ కి ఎక్కువ చెప్పున్నాను. యానిమల్లో రణబీర్ కపూర్ వాళ్ళ సిస్టర్ కి చెప్పాను, భైరవంలో దివ్యా పిళ్ళయ్య గారికి చెప్పాను. ఇప్పుడు ఇంకా రిలీజ్ అవ్వలేదు హనీ అని, మట్కా మూవీ డైరెక్టర్ కరుణ కుమార్ సార్ గారు, అందులో లీడ్ తను, దివ్యా పిళ్ళయ్య గారికి చెప్పాను. అది ఇంకా ఎటు రిలీజ్ అయినప్పుడు దాని వర్క్స్ బయటకు వస్తుంటాయి. సో మీరు అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ అని అవుదామని అనుకోని కూడా రాలేదు? నాకు అసలు కెరీర్ ఉంటుందనే తెలీదు చిన్నప్పుడు. అసలు హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా డబ్బింగ్ అంటూ ఒక కెరియర్ ఉంటుంది, వీ కెన్ చూస్ దట్ అన్న ఆప్షన్ కూడా నాకు తెలియదు. ఎవరికి వాళ్ళు డబ్బింగ్ చెప్పేసుకుంటారేమో,
ప్రొఫెషన్ ఉంటుంది అన్న కాన్సెప్ట్ కూడా తెలియదు. ఒకసారి ఏదో సమ్ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తుంటే మీ వాయిస్ బాగుంది, డబ్బింగ్ ట్రై చేయొచ్చు కదా అని అన్నారు. అప్పుడు ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ టైప్ ఒకటి చెప్పాను. చెప్పిన పర్సన్ పేరు గుర్తుందా మీకు? ఫణీంద్ర గారు అని. సమ్ ఏదో వేరే ప్రాజెక్ట్ కోసం కలిసినప్పుడు ఆయన ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీశారు. అందులోకి ఇలా వాయిసెస్, కొత్త వాయిస్ వెతుకుతున్నాము, మీ వాయిస్ బాగుంది ట్రై చేస్తారా అన్నారు. నాకు అసలు తెలియదండి, నేను అంత బాగా చెప్తానో లేదో కూడా తెలియదు అంటే ఒకసారి ట్రై చేయండి అన్నారు. అందులో చెప్పాను, అప్పటికి నచ్చింది, అదొక అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది నచ్చింది. ఇంకా అప్పటి నుంచి ఓకే డబ్బింగ్ కూడా ఒక ఛాన్స్ ఉంది మనకి, ట్రై చేయొచ్చు అని తెలిసింది. సో మహావతార్ నరసింహలో కూడా మీరు ఆ మదర్ క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పారు కదా, గుర్తున్నాయో డైలాగ్స్ ఏమన్నా? గుర్తుంది. ప్రహ్లాద, దయచేసి అమ్మ చెప్పిన మాట విను, ఆ విష్ణు భక్తిని వదిలేసే ప్రహ్లాద. సూపర్. అంటే మీకు అవి కూడా సేమ్ అంతేనా సీన్స్? అంతే, ఎక్కడ వరకు వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తారు. అండ్ కాకపోతే ఇదేంటంటే మాకు హిందీ రిఫరెన్స్ ఇచ్చారు ఈ మూవీ మహావతార్. సో అది విని దానికి తగ్గట్టు తెలుగులో మనం చెప్పడం. సో ఇప్పుడు మీరు రీసెంట్ గా కంటిన్యూస్ గా మద్రాసి ఒకటి, కాంతార ఒకటి, రుక్మిణి వసంత్ గారికి ఏస్ కూడా చెప్పారు. 3 సినిమాలు కంటిన్యూస్. సో నెక్స్ట్ ఏదైనా రుక్మిణి వసంత్ గారి ఫిల్మ్స్ వస్తాయి అని అంటే ఫస్ట్ ఆప్షన్ లో మీరు ఉంటారు? ప్రిఫరెన్స్ లో నేను ఉంటాను, బట్ నేనే చెప్తాను అన్న గ్యారంటీ లేదు. ఆడిషన్ అవుతుంది. ఇఫ్ ఆ క్యారెక్టర్కి అంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు రుక్మిణి వసంత్ గారికి మద్రాసీలో ఒక బబ్లీ రోల్, ఒక ఇన్నసెంట్గా ఉంటారు. ఏస్లో డిఫరెంట్ క్యారెక్టరు. ఇదంటే కాంతారాలో క్వీన్, ఆవిడ రాయల్టీనెస్ మెయింటైన్ చేయాలి, అది ఇది. సో డిఫరెంట్ క్యారెక్టర్స్కి నేను మాడ్యులేట్ చేయగలుగుతున్నాను అని వాళ్ళకి అనిపిస్తే దెన్ సెలెక్ట్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యూ కూడా ఉంటుంది. అంటే ఆల్రెడీ హౌ ఐ పర్ఫార్మ్, అంటే ప్రతిసారి నేను ఒకేలా పర్ఫార్మ్ చేస్తే వాళ్ళు డిఫరెంట్ మోడ్యులేషన్స్ చూపించుకుంటే నా టాలెంట్ని నేను ఎంత ప్రూవ్ చేసుకుంటే దెన్ దే విల్ ఆల్సో చూస్ మీ. అండ్ అంటే హీరోయిన్స్కి చెప్పేటప్పుడు లైక్ కాజల్ గారి కావచ్చు, తమన్నా గారి కావచ్చు, ఇలా మీరు పెద్ద హీరోయిన్స్కి చెప్పేటప్పుడు సేమ్ మీరు ఎలాగైతే ఆడిషన్స్ ఉంటాయని అన్నారు, అలా హీరోయిన్స్కి చెప్పించేటప్పుడు పర్టికులర్గా ఉంటారా వాళ్ళు? అంటే ఏ వాయిస్ తీసుకోవాలి? నేను రీసెంట్గా ఒకటి ఏంటంటే ఆల్రెడీ ఒక డబ్బింగ్ వర్క్ జరుగుతుంది. ఆల్మోస్ట్ ఒక అమ్మాయి ఒక ట్రాక్ చెప్పేసింది మొత్తం. బట్ దే ఇన్సిస్ట్ సమ్మన్ వచ్చి లేదు ఈ అమ్మాయి చేతి చెప్పించేద్దాం, మేము ఫిక్స్ అయిపోయామని చెప్పించేస్తాం. ఓల్ ప్రాజెక్ట్ మొత్తం చెప్పిన తర్వాత కూడా ఇంకొకళ్ళు వచ్చి చెప్పారు. సో అలా మెయిన్ హీరోయిన్కి చెప్పించేటప్పుడు చాలా పర్టికులర్ రేట్గా ఉంటారు వాళ్ళు. ఒక చాలా సార్లు అవుతూ ఉంటాయి ఇవి. వాళ్ళు ఫస్ట్ ఒక వాయిస్ బాగుంటుంది అనుకుని ఫస్ట్ చెప్పేయడం, అది వాళ్ళకి అవుట్పుట్ నచ్చక మళ్ళీ డిఫరెంట్ వాళ్ళని పిలిపించి మళ్ళీ ఆడిషన్స్ అయ్యి ఇలా హీరోయిన్ వాయిస్ అంటే మెయిన్ క్యాస్ట్ అంటే సినిమాకి ముఖ్యం అనుకున్న వాయిసెస్ అన్నీ కూడా వాళ్ళు డబుల్ చెక్ చేసుకుంటారు ఎప్పుడు. సో అలా మీరు బిఫోర్ ఇప్పుడు అంటే కంటిన్యూస్గా చెప్తున్నారు, బిఫోర్ మీరు ఆల్రెడీ అలా ట్రాక్ మొత్తం చెప్పేసి ఇంక ఇది ఫైనల్ అవుతుంది, నా పేరు ఇంక చూసుకోబోతున్నాను అనుకొని కూడా ఒక్కొక్కసారి ఇంకా అది అయిన సందర్భాలు ఉన్నాయి. ఏ సినిమా? యశోద క్యారెక్టర్, యశోద మూవీలో సమంత గారితో ఉంది కదా, వరలక్ష్మి శరత్ కుమార్ గారికి చెప్పాను నేను. తర్వాత ఆవిడే వచ్చి చెప్పుకున్నారు. ఆవిడ డిఫరెంట్ టోన్ ఉంటుంది కాబట్టి అదొకటి. ఇంకేం లేవా అలా మీరు? కిష్కిందపురిలో కూడా అనుపమ గారికి చెప్పాను. సో అలా హీరోయిన్స్కి డబ్బింగ్స్ చెప్పించేటప్పుడు మీకు వాళ్ళు జనరల్లీ చెప్పేస్తారా ముందే, ఇది కన్ఫర్మ్ లేదు మ్యామ్, ఇది ఒక ట్రాక్ లాగా చెప్పండి మీరు? కిష్కిందపురికి దే గేవ్ మీ హింట్ అండి, చెప్పిన తర్వాత ఒక హింట్ ఇచ్చారు, ఆవిడ మోస్ట్లీ వచ్చి చెప్పుకుంటారు అని. బట్ ఐ గేవ్ మై బెస్ట్ చెప్పడం నేను చెప్పాను. సో మీరు డబ్బింగ్ చేస్తూ ఫస్ట్ తీసుకున్న పేమెంట్ ఆర్ఎల్స్ ఆ ప్రాజెక్ట్ గుర్తుందా? మీ ఫస్ట్ డబ్బింగ్ చేసిన ప్రాజెక్ట్? 101 జిల్లాల అందగాడు. ఫస్ట్ 25,000 వచ్చింది. అప్పుడే బానే అనిపించిందా సింగింగ్ కంటే? ఇది కొంచెం కూర్చొని రిలాక్స్ గా చేసుకోవచ్చు. ముందే మాట్లాడుకున్నారు. అంటే నాకు ఫస్ట్ నెగోషియేషన్స్ తెలిసేవి కాదు అసలు. అంటే అదే సాంగ్స్కి డిఫరెంట్ పేమెంట్స్ ఉంటాయి, దీనికి అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా తెలీదు. మిగతా వాళ్ళని కన్సల్ట్ చేసి దెన్ చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది. అప్పుడే 25 అంటే ఇప్పుడు ఇంకా నాకు పేమెంట్ రాలేదు. ఇంకా రాలేదు. అయ్యో, ఇది తమ్నేల్కి వెళ్ళిపోతుంది, నాకు ఇంకా పేమెంట్ రాలేదంటే. లేదు, ఎవరికి రాలేదు, నాకే కాదు. అవునా? ఓకే ఓకే. సో డబ్బింగ్ కన్నా ముందు యువర్ ప్రొఫెషనల్ సింగర్, అంటే సింగింగ్ కెరీర్ తీసుకుందాం అనుకున్నారు, సింగర్గా ట్రై చేశారు, ఈవెంట్స్ చేశారు బయట అన్ని. ఐ థింక్ మీరు
పర్ఫామ్ చేసిన ఈవెంట్ కి కోటి గారు గెస్ట్ జడ్జ్ అనుకుంటా కదా, కిరవాణి గారు. సో ఆ జర్నీ ఎలా ఉండేది అంటే ట్రాక్స్ పాడడం అవ్వచ్చు, కోరస్లు పాడడం అవ్వచ్చు, సింగింగ్ ఈవెంట్స్ అవ్వచ్చు, ఇవన్నీ బిఫోర్ ఆ సింగర్ జర్నీ ఎలా అనిపించింది మీకు? సింగర్ జర్నీ అంతా నేను స్టడీస్లో ఉన్నప్పుడే గడిచిందండి. సో ప్యారలల్గా స్టడీతో పాటు ఇది కూడా మెయింటైన్ చేసుకోవడం కొంచెం కష్టమైంది. ఒక 1 పాయింట్ ఆఫ్ టైంలో అయితే నేను కంప్లీట్గా కొంచెం పక్కన పెట్టాల్సి వచ్చింది డ్యూ టు హైయర్ స్టడీస్ వల్ల. కొంచెం క్లాషెస్, నా మెయిన్ ఎగ్జామ్స్ టైమ్స్లో ఇవి పర్ఫార్మెన్సెస్, ఈ షోస్ అవి రావడంతో కొంచెం పక్కన పెట్టాల్సి వచ్చింది. తర్వాత నా అంతటి నేను ప్లేబ్యాక్ సింగింగ్ అంటే పర్టికులర్గా కోర్సెస్ ఏం తీసుకోలేదు. చిన్నప్పుడు ఏదైతే నేర్చుకున్నానో ఒక 3 years కంప్లీట్గా క్లాసికల్ ట్రైనింగ్ అయితే తీసుకున్నా చిన్నప్పుడు. ఆ ట్రైనింగ్ తీసుకున్న దగ్గర నుంచే నేను, మా ఫాదర్ వచ్చి బ్యాంక్ ఎంప్లాయ్ అనమాట. సో ఎక్కువ ట్రావెల్స్ ఉంటాయి, ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఒక ప్లేస్లో పర్టికులర్గా ఒక 1 year సెటిల్ అయ్యే లోపు ఇంకొక ప్లేస్కి ట్రావెల్ అయిపోయేది. అలా అంటే ఒక గురువు అని కాదు, 2-3 ఉండేవారు. ఇంకా అలా నేను కూడా నా టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోవడం, ఎక్కడెక్కడ తప్పులు పలుకుతున్నానో అవన్నీ సరి చేసుకుంటూ వచ్చేదాన్ని సెల్ఫ్ థాటే. ఇంకా ఫస్ట్ ఆ 3 years బేసిక్ ట్రైనింగ్ ఉంది, ఆ తర్వాత నుంచి ఇంకా మాక్సిమం నేనే తీసుకున్నాను. సో ఇప్పుడు అనిపిస్తుంటుందా ఇంకా పాటలు కూడా ఇంకొంచెం మంచి పడితే బాగుండు అనిపిస్తుంది అండి. ఇప్పుడు ఏదైనా మంచి సింగింగ్ ఛాన్స్ వస్తే మాత్రం. రీసెంట్గా ఏమన్నా ట్రై అంటే సింగింగ్ ఆడిషన్ కావచ్చు, ఆర్ సింగింగ్ ఏదైనా ట్రై చేసిన సాంగ్స్ అంటే రీసెంట్ అని కాదు, ఒక 3 years బ్యాక్ మిర్చి మ్యూజిక్ అవార్డ్స్లో వాళ్ళు ఒక చిన్న స్మ్యూల్లో ఒక కాంటెస్ట్ పెట్టారు, అందులో విన్ అయ్యాను. అండ్ అందులో నుంచి వాళ్ళు నాకు ప్రైజ్ కింద ఒక మ్యూజిక్ ఆల్బమ్ చేయడానికి ఒక ఛాన్స్ ఇచ్చారు, ఒక చిన్న వీడియో లాగా. అందులో పాడి ముంబై తీసుకెళ్ళి అంతా షూట్ అదంతా చేసి ఒక మ్యూజిక్ వీడియోలా క్రియేట్ చేసి రిలీజ్ చేశారు. ఇట్స్ యూట్యూబ్ అనమాట. సో మీరు అంటే ఇప్పుడు నయనతార కావచ్చు, రీసెంట్గా కాజల్ గారికి కన్నప్ప సినిమాలో చెప్పారు డబ్బింగ్. సో ఒక టోన్ బేస్ చేసుకొని చెప్తారు అంటే ఇప్పుడు నార్త్ నుంచి వచ్చే హీరోయిన్స్ కావచ్చు, వాళ్ళ లాంగ్వేజ్ని బట్టి మీరు డబ్బింగ్ చెప్తారా, ఆర్ ఎల్స్ అంటే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఒక హీరోయిన్ చెప్తున్నప్పుడు ప్రీవియస్ హీరోయిన్ కంపారిజన్ రాకూడదు, మీ వాయిస్ కంపారిజన్ కూడా రాకూడదు. అలా కాజల్ చెప్పినట్టే చెప్పాలి, అలా తమన్నా చెప్పినట్టే చెప్పాలి. దానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే తమన్నా గారిది ఇప్పుడు రియల్ వాయిస్ అంటే బేస్లో కొంచెం ఉంటుంది, కానీ వాళ్ళు ఏం చూస్తారంటే మీరు ఆ సీన్కి తగ్గట్టు అంటే ఆమె క్యారెక్టర్ బేస్ చేసుకుని వాయిస్ ఉంటుంది. ఇప్పుడు కాజల్ గారికి చెప్పాను కన్నప్పలో, ఆవిడది పార్వతీదేవి క్యారెక్టర్ ఆవిడది పార్వతీదేవి క్యారెక్టర్ కదా. సో చాలా డివైనిటీగా, చాలా అంటే స్వీట్గా ఉండాలి వాయిస్. సో చెప్తున్నప్పుడు కూడా మనం ఆ స్వీట్నెస్ అనేది కరుణతో ఉండాలి. తిన్నా ఏంటి ప్రభు, అతను విసిరింది రాయి బిల్వపత్రం కాదు అంటే కొంచెం వాయిస్ అనేది కొంచెం స్వీట్ యాడ్ చేయాలి ఆ డివైనిటీ తెలియడానికి. ఇప్పుడు బేస్ చేసుకొని చెప్తే ఇది రాదు, డిపెండ్స్ అపాన్ ద క్యారెక్టరే. హీరోయిన్ బట్టి ఏముండదు, బట్ కొన్ని పర్సనాలిటీ వైజ్ కూడా ఉంటుంది. వాళ్ళ పర్సనాలిటీని బట్టి కూడా మనం మ్యాచ్ చేస్తూ ఉండాలి. యా, సో మీరు స్టార్టింగ్ లో చెప్పిన డబ్బింగ్స్ ఇప్పుడు రీసెంట్ గా 2025 లో ఉన్నారు, 16 లో చెప్పిన డబ్బింగ్స్ ఇప్పుడు రీసెంట్ గా ఎప్పుడైనా చూసుకున్నారా? రీసెంట్ గానే చూసుకున్నాను. ఏమనిపించింది అది చూసుకున్నప్పుడు? చాలా ఇంప్రూవ్ అయ్యాను అనిపిస్తుంది స్టార్టింగ్ కి దీనికి. అవి మళ్ళీ కొంచెం రీవర్షన్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది? రీవర్షన్ ఏం కాదు, అందుకే దాందే స్టార్టింగ్ లో ఇలా ఉన్నాను, ఇప్పుడు ఇలా ఉన్నాను ఒక కంపారిజన్ కి. నేను ఇప్పుడు కొంచెం ఒక హీరోయిన్స్ నేమ్స్ మెన్షన్ చేస్తాను, వాళ్ళకి మీరు చెప్పిన డైలాగ్ మీరు చెప్పండి గుర్తున్న వరకు. ఫస్ట్ రుక్మిణి వసంత్ రీసెంట్ గా చెప్పారు కాబట్టి. ఒళ్ళంతా మసి పూసుకుని తుప్పు పట్టిన త్రిశూలం పట్టుకున్నంత మాత్రాన నువ్వు ఈశ్వరుని గణానివ్వవు. నీ ముందు నించున్నది సృష్టికే మూలం స్త్రీ. తమ్ముంటే ముట్టుకుని చూడు రా. సూపర్. నెక్స్ట్ తమన్నా గారిది గుర్తులేదు. అండ్ రీత్ యానిమల్ క్యారెక్టర్ చెప్పారు కదా, అదేమైనా గుర్తుందా? ఒక్కసారి చూసుకోవాలి. ఓకే, అది ఓకే. లక్ష్మీ మీనన్ గారిది గుర్తుందా పోనీ? ఇవన్నీ ఒకసారి చూసుకోవాలి. సో నయనతార గారికి చెప్పారు కదా, అది గుర్తుందా? నయనతార గారికి చెప్పారు. ఏమన్నావు నువ్వు? అర్జున్ సరిగ్గా ఆడట్లేదు అన్నావు కదా, ఎలా ఆడుతున్నాడో చూడు. అన్నీ కావాలని కలలు గంటే సరిపోదు, గెలవాలి. గెలిస్తేనే టాలెంట్, సాధించిన వాడే గ్రేట్. అసలు నేనేమడిగాను? ఒక పిల్లాడిని, అది ఇవ్వడానికి కూడా నీకు సత్తా లేదు. నువ్వు అసలు మగాడివేనా? సూపర్. అండ్ అనంతిక చాలా ఉన్నాయి, చాలా డైలాగ్, సినిమా మొత్తం దాని గురించి అసలు ఒక టాపిక్ చేయొచ్చు. జస్ట్ ఒక డైలాగ్ చెప్పండి, మనం తర్వాత దాని గురించి డిస్కస్. ఎవరి తుఫాన్లు వాళ్లకుంటాయి లోపల, కొందరు బయటపడతారు, ఇంకొందరు ఎప్పటికీ పడరు, అంతే తేడా. కాజల్ గారిది ఇచ్చిన వరాలే ఇంతవరకు తీర్చలేదు స్వామి,
ఇంకా కొత్త వరాలు ఎందుకులేండి. తిన్నా ముక్కంటికి కళ్ళిచ్చిన నీ పేరు నేటి నుంచి కన్నప్పగా లోక ప్రసిద్ధమవుతుంది. వాల్తేరు వీరేలో క్యాథరిన్ గారికి అది చిరంజీవి గారికి ఒక కాంబినేషన్ సీన్ ఉంటుంది. పాపని ముట్టుకోద్దు. నువ్వు దూరంగా ఉన్నంతకాలం మేము చాలా సంతోషంగా ఉన్నాం. నువ్వు దగ్గరికి వచ్చావో లేదు, మా ఆయన చనిపోయాడు. దయచేసి మా జీవితాల్లోకి ఇంకొకసారి కూడా రాకు. సూపర్. అసలు అంటే మీకు జనరల్లీ ఇంతకు ముందు సినిమాలు చూసేటప్పటికి ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా సినిమాలు చేస్తూ అవి సక్సెస్ అవుతున్నప్పుడు, ఇప్పుడు లైక్ కాంతార అవ్వచ్చు, మద్రాసి అవ్వచ్చు, వాల్తేరు వీరే అవ్వచ్చు, ఇలాంటి హిట్ సినిమాల్లో చెప్తున్నప్పుడు మీకు అప్రిషియేషన్ ఎలా ఉంటుంది? ఐ థింక్ మీరు కాంతార చూసి కూడా షేర్ చేసుకున్నారు. అవును, నేను కాంతార చూసి ఫస్ట్ అసలు క్లైమాక్స్ నాకు ముందే తెలిసిపోతుంది కదా, నేను చాలా సైలెంట్గా ఉన్నా. ఓకే, ఆడియన్స్ జెన్యున్గా సర్ప్రైజ్ అవుతాను. ఈవెన్ మా హస్బెండ్కి కూడా నేను చెప్పలేదన్నమాట. చెప్పినట్టు తెలీదా? లేదు, ఇలా క్లైమాక్స్లో తను ఇలా నెగటివ్ షేడ్ వెళ్తుంది. మా అన్నయ్య వాళ్ళకి ఏంటంటే నేను షేర్ చేసుకుంటూ ఉంటాను, ఓకే ఈ సినిమా ఇలా ఉంది, అలా ఉంది, అలా ఉంది. ఈసారి నేను ఎవ్వరికి చెప్పలే, అందరూ జెన్యున్గా సర్ప్రైజ్ అయ్యారు. క్యారెక్టర్ చూసి వాళ్ళకి నచ్చింది. అండ్ 8 వసంతాలకి డైరెక్టర్ గారు మంచి అప్రిషియేషన్ ఇచ్చారు. ఆయన రీసెంట్గా 100 days 8 వసంతాలు కంప్లీట్ అయినందుకు ఒక పోస్ట్ పెట్టారు. ఇంటర్వెల్ బ్లాగ్ అవి ప్రైజెస్ మీరు నన్ను ట్యాగ్ చేసి ఇప్పుడు రోజు 100 days వరకు ప్రతిరోజు నన్ను ఒక ట్యాగ్లో ఉంటాను నేను, అది half of the praise goes to వాయిస్ ఆర్టిస్ట్ సౌందర్య అని చెప్పి హీ రోట్ అ పోస్ట్ అనమాట. సీరియస్ అంటే నేను తను ఇంటర్వ్యూ చేశాను అనంతి, కానీ ఆ సినిమా డైలాగ్స్ అవ్వచ్చు, ఆ సినిమా రీల్స్ అవ్వచ్చు, మీమ్స్ అవ్వచ్చు, చాలా అంటే ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎవరెవరైతే థియేటర్లో మిస్ అయ్యి చూస్తున్న వాళ్ళు కూడా ప్రతి డే దాని గురించి ఒక పోస్ట్ అయితే కంపల్సరీ ఉంటుంది, అంటే డైలాగ్స్ గురించి అవ్వచ్చు. సో ఆ సినిమాకి సంబంధించి అంటే 8 వసంతాలు సినిమాకి సంబంధించి ఒక 2-3 డైలాగ్స్ ఏమన్నా గుర్తున్నాయి మీకు? ఇంకా అదొక ప్రవాహం అనమాట. అది ఇంటర్వెల్ బ్లాక్ అది బాగా హిట్ అయింది కదా, అది చెప్తాను. వరుణ్, పిచ్చిదాన్ని అనుకుంటున్నావా లేదా అమ్మాయిలంతా ఇంతే అనుకుంటున్నావా? A woman knows it when she is being bluffed. It's her instinct. నా వెంట పడమని నేను నిన్ను అడగలేదు. నా కోసం ప్రతి ఆదివారం కాశ్మీర్ వరకు రమ్మని నేను నిన్ను అనలేదు. నా కోసం నీ ప్యాషన్ని అశ్రద్ధ చెయ్యమని అనలేదు. అయినా ఈరోజు నా వల్లే నువ్వు ఇలా అయిపోయి అంటున్నావు. నిజానికి ఎవరి వల్ల ఎవరు ఏమీ అయిపోరు వరుణ్. ఏదో దాస్తూ బయటికి నిజం చెప్పే ధైర్యం లేక నిందలు మోపేసి చెడ్డోళ్ళని చేసేసి వదిలించేసుకుంటారు. ఐ ఫీల్ లైక్ ప్యూకింగ్ మ్యాన్. తల తిరుగుతుంది, తిట్టాలనుంది, నీ కాలర్ పట్టుకొని గట్టిగా అరవాలనుంది. బట్ ఐ వాంట్. ఎందుకంటే మా అమ్మ నన్ను ఒక రాణిలా పెంచింది. అండ్ ఎ క్వీన్ ఈవెన్ అట్ అ ఫ్యూనరల్ మోన్స్ విత్ డిగ్నిటీ. కన్నీళ్లలో కూడా తన హుందాతనం కోల్పోదు. మీ ఇంట్లో నీ తలలో ఏం జరిగిందో నాకు తెలీదు, కానీ నువ్వు నన్ను ఇలా ట్రీట్ చేయడం అన్యాక్సెప్టబుల్ వరుణ్. అందుకే నా మనసు నిన్ను ఎన్ని మాటలు అనమంటున్నా మెదడుకి వద్దు అని సర్ది చెప్తున్నాను. అండ్ వాట్ డిడ్ యూ సే? నిన్నింటి వరకు ఈరోజు ఇక్కడికి, రేపు ఇంకెక్కడికి వస్తానా? ఎవరు వెనకపడ్డారు వరుణ్? నేను ఒక్కసారి వద్దు అనుకుంటే నేను కాదు, నేను కప్పుకునే బట్ట కూడా గాలికైనా సరే నీ వైపు రాదు, రానివ్వను. గుడ్ బై. అసలు ఫ్రేమ్ పెడితే యాక్టింగ్ వెళ్ళిపోతుంది అసలు ఎక్కడికో. ఇది గుర్తుండిపోయిందండి నాకు డబ్బింగ్ నుంచి చెప్పి. జనరల్ అంటే తనే చెప్పిందని అనుకున్నారు, బట్ 8 వసంతాలు అనంతిక గారికి డబ్బింగ్ చెప్పింది సౌందర్య గారు. అండ్ బ్యూటిఫుల్ సినిమా అనమాట. అంటే అలాంటి సినిమాలు కొంచెం మనకి లైఫ్ టైం మెమరబుల్ గా ఉంటాయి అనమాట. బ్రేక్ అని చెప్పొచ్చు అండి, ఫస్ట్ బ్రేక్ వచ్చిన సినిమా ఇది డబ్బింగ్ లో. సో చాలా మంది డబ్బింగ్ అనగానే అదొక అంటే సగం మందికి అసలు ఆ ఫీల్డ్ గురించి తెలియదు, ఆ క్రాఫ్ట్ గురించి తెలియదు, ఎక్కడ వర్క్స్ జరుగుతాయో తెలియదు. చాలా మందికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వాళ్ళు రాలేరు బికాస్ ఆఫ్ ప్లేసెస్ అవ్వచ్చు, జర్నీ అవ్వచ్చు, ఇదంతా. మీరు అంటే ఇప్పుడు ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీకి వచ్చారు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక డబ్బింగ్ వర్క్స్ చేసుకోవడం, హీరోయిన్స్కి డబ్బింగ్ చెప్పడం, హౌ యూ ఆర్ ఫీలింగ్ రైట్ నౌ? అంటే ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా? అంటే ఇట్స్ ఒక విధంగా చెప్పాలంటే ఇట్స్ అ డిఫికల్ట్ జాబ్ ఓన్లీ అండి. మనం ఇఫ్ యూ పర్ఫార్మ్ వెల్ అంటే దేర్ విల్ బి కాన్స్టెంట్ ఫియర్, ఫ్యూచర్లో వర్క్స్ వస్తాయా నాకు లేదా. ఇట్స్ బికాస్ అది అంత డిపెండెన్సీ ఉన్న ఫీల్డ్ కాదు. మీరు మీ వాయిస్ ఆ క్యారెక్టర్కి సూట్ అయ్యేటట్టయితే దే విల్ హైర్ యూ, లేదంటే మీకు వర్క్ ఉండదు. సో కాన్స్టెంట్గా యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ టు గెట్ ఛాన్సెస్. ఎప్పటికప్పుడు యూ హ్యావ్ టు అంటే మీ స్కిల్స్ని మీరు డెవలప్ చేసుకుంటూ ఉండాలి. నేను ఒకలాగే చెప్తాను అని అంటే అవ్వదు.
ఇది డైరెక్టర్ విజన్ కాబట్టి ఆయన ఎలా కోరుకుంటారో మనం ఆ విజన్కి మ్యాచ్ చేయగలగాలి మన వాయిస్తో. నా వరకు అంతే. సో ఇప్పటివరకు రీసెంట్ అంటే హైయెస్ట్ తీసుకున్న అమౌంట్ గుర్తుందా రెమ్యునరేషన్? అప్పుడెప్పుడో 25,000 అన్నారు కదా. నేను సినిమా పేసి అడగట్లేదు, ఏ సినిమా అని అడగట్లేదు, మీరు అమౌంట్ చెప్పండి, నేను కనుక్కుంటా ఇప్పుడైనా చార్జెస్ దగ్గరికి వెళ్ళి. రిజిస్టర్లో రాశారు అక్కడ ఏమన్నా? 80 తీసుకున్నా. 80 తీసుకున్నారా? పర్లేదు, బాగా. అంటే ఒక ఈవెంట్కి వెళ్ళి సింగింగ్ చేసి జర్నీ చేసేదంతా వచ్చారు, కూర్చొని స్టూడియోలో కంఫర్టబుల్ గా డబ్బింగ్. బట్ టేక్స్ టైం అండి. ఇప్పుడు హీరోయిన్ కి కాబట్టి క్వాలిటీ చేస్తాం కాబట్టి ఒక అట్లీస్ట్ ఒక డబ్బింగ్ కి నాకు 8 వసంతాలకి 5 days చెప్పాను నేను డబ్బింగ్ కంప్లీట్ గా పూర్తిగా చెప్పడం. సో టైం పడుతుంది, టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి వర్తి అని అంటారు అంతే. యా. సో మీరు అంటే డబ్బింగ్ ఇప్పుడు డబ్బింగ్ అయిపోయింది, సింగింగ్ అయిపోయింది, ఇంకేదైనా అడిషనల్ క్రాఫ్ట్స్ ఏమైనా ఉన్నాయా మీకు? ఐ హ్యావ్ టు డూ అని ఏమైనా ఉన్నాయా? అంటే పర్టికులర్గా ఏం లేదు, ఈ వాయిస్ ఫీల్డ్లోనే కంటిన్యూ, వాయిస్ యాక్టింగ్ బిహైండ్ ద స్క్రీనే. నో యాక్టింగ్. బాగానే చెప్తున్నారు కదా, మొత్తం కంటిన్యూస్ పేజ్ డైలాగ్స్ అన్ని చెప్తున్నారు కదా. లేదండి. సో ఇప్పటి వరకు అంటే మీరు చేసిన డబ్బింగ్ వర్క్స్తో కాకుండా మీరు అదర్ ఏదైనా హీరోయిన్కి నేను చెప్పాలని ఉంది, ఆ హీరోయిన్కి నేను చెప్తే బాగుంటుంది, ఇది నాకు ఇవ్వండి నేను చెప్పి చూస్తాను అనే హీరోయిన్ ఎవరైనా ఉన్నారా? రాశికన్న గారు ఉన్నారు. ఆవిడ ఓన్ చేసుకుంటున్నారు కదా డబ్బింగ్, ఓన్ చెప్తారనుకుంటున్నాను. ఇంకో వేరే పర్సన్ ఉన్నారు. ఓకే ఓకే. పర్టికులర్గా ఇది అని కాదు కానీ ఒక మంచి రోల్ పడాలి, డబ్బింగ్కి స్కోప్ ఉన్న రోల్. అంటే నేను నా వరకు అయితే హీరోయిన్కి ఒకటే చెప్తానని ఏం లేదు, మంచి డబ్బింగ్ ఉన్న స్కోప్, ఇంపార్టెన్స్ ఒక క్యారెక్టర్ స్టోరీకి. నేను నా స్ట్రెంగ్త్ లైజ్ ఇన్ నరేషన్ అండి. నరేషన్ నేను బాగా చెప్తానని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో అందుకే నేను డిఫరెంట్ ఆడియో బుక్స్లో కూడా చెప్పున్నాను, పాకెట్ ఎఫ్ఎం కానీ కుకు ఎఫ్ఎం కానీ, అందులో కూడా నేను ఎక్కువ నరేషన్ చెప్పడానికి ఇష్టపడుతున్నాను. యా. ఇప్పుడు అంటే తెలుగు ఫిలిమ్స్ అవ్వచ్చు, కన్నడ డబ్బింగ్ ఫిలిమ్స్ అవ్వచ్చు, ఇవి కాకుండా ఇంగ్లీష్ ఫిల్మ్స్కి కూడా చెప్తారు, అండ్ ఏమంటారు యానిమేషన్స్ వాటికి కూడా చెప్తారు. సో అలా మీకు బాగా పేరు తెచ్చిన ఆర్ఎల్స్ మీకు బాగా గుర్తుండిపోయిన యానిమేషన్ అవ్వచ్చు, ఇంగ్లీష్ మూవీస్ వాటికి చెప్పిన ఏమన్నా గుర్తున్నాయా? ఇంగ్లీష్ మూవీస్కి చెప్పాను, ఒక్కసారి చూడాలి దాని పేరు. మార్వెల్కే చెప్పాను. మార్వెల్ ఒక సిరీస్, కాకపోతే అదొకసారి పేరు నేను మర్చిపోయాను. డైలాగ్స్ అయితే గుర్తుంటాయి కదా మార్వెల్ కి మీరు చెప్పిన డైలాగ్స్? అంటే అక్కడికక్కడ మార్చేస్తూ ఉంటారు, సో పర్టికులర్ గా గుర్తులేదు. బట్ మీరు ఇంప్రూవైజేషన్ చేస్తారా ఏమన్నా? అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్కి సింక్ తెలుస్తుంది కదా, వాళ్ళు స్క్రిప్ట్లో రాసిన దానికి ఒకవేళ సింక్ అవ్వకపోతే అక్కడక్కడ వీ హ్యావ్ టు ఇంప్రూవైజ్. సో ఇప్పుడు మీకు అంటే ఈ డబ్బింగ్ కెరియర్లో మీకు బాగా గుర్తుండిపోయే సినిమాలు ఆర్ఎల్స్ డైలాగ్స్ ఏ సినిమాలో ఉన్నాయి, ఏ హీరోయిన్కి బాగా మీరు? నేను రీసెంట్ అయితే 8 వసంతాలు అండి, బికాస్ చాలా డైలాగ్స్ ఉన్నాయి అందులో, చాలా మటుకు ఫేమస్ అయిన ఉన్నాయి, వైరల్ అయిన ఉన్నాయి. ఆ మూవీ అయితే ఇష్టపడి చెప్పాను. సో ఫేవరెట్ ఫిల్మ్ అంటే 8 వసంతాలు, తర్వాత కాంతారా. అంటే ఆ సక్సెస్ని ఎంజాయ్ చేసే లోపు కాంతారా హ్యాపెండ్. సో యానిమేషన్ డబ్బింగ్స్ ఎలా చేస్తారు మీరు? యానిమేషన్ ఇప్పుడు దాకా చెప్పలేదు కానీ చిన్నపిల్లలకి స్టోరీస్ పరంగా నరేషన్ ఇస్తూనే రైమ్స్ కానీ తెలుగు అండ్ తమిళ్లో స్టార్టింగ్ ఆఫ్ ద కెరీర్ అది చేశాను. స్టోరీసే అది, అంటే ఒక క్యారెక్టర్కి యానిమేషన్ చేయలేదు కానీ స్టోరీస్ పరంగానే చెప్పాను. మీ హస్బెండ్ కూడా ఆర్టిస్టా? అంటే షార్ట్ ఫిల్మ్స్లో, కొన్ని షార్ట్ ఫిల్మ్స్లో చాయ్ బిస్కెట్, సౌత్ ఇండియా లాజిక్ వాళ్ళు చేసిన షార్ట్ ఫిల్మ్స్లో హీ యాక్టెడ్ అనమాట. బట్ హీ ఈజ్ అ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, మెయిన్ ప్రొఫెషన్ సాఫ్ట్వేర్ ప్లస్ యాక్టింగ్, మీరు సింగింగ్ ప్లస్ డబ్బింగ్ అన్నమాట. సో ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్. మీరు నేటివ్ వైజాగ్ అన్నారా? నేటివ్ వైజాగ్, మా మదర్ చెన్నై అండ్ ఫాదర్ ఇస్ ఫ్రమ్ వైజాగ్ అన్నమాట. సో రెండు తెలుగు అండ్ తమిళ్. సో వాళ్ళ రియాక్షన్స్ ఏంటి? ఇప్పుడు అంటే ఒక సింగర్ అవుదాం అనుకున్నప్పుడు జనరలీ ఎందుకమ్మా ఇప్పుడు సాంగ్స్ ఉంటే తెలియదు, ఎప్పుడు ఆపర్చునిటీస్ వస్తాయో తెలియదు అని అంటారు. డబ్బింగ్స్ కూడా అంతే. ఒకరోజు స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్ అయితే అయ్యా ఇంట్లో గొడవలు ఎందుకు, ఈ కెరియర్ ఆల్టర్నేటివ్ ఎంచుకోవచ్చు కదా, అంటే స్టేబుల్ గా వర్క్స్ వస్తుందో లేదో వాళ్ళ భయంతో వాళ్ళు చెప్తున్నారు. బట్ నేను స్టబర్న్ గా లేదు, నేను చూసుకుంటాను అని. అంటే పడ్డ కష్టాలు కూడా ఉన్నాయి కోవిడ్ టైంలో, అండ్ ఆల్ వర్క్స్ అవి కొంచెం తక్కువైపోవడం, అసలు ఉండేవి కాదు కదా. సో చిన్న ఇంట్లో నుంచే నేను ఏదో ఒక చిన్న స్టార్ట్ చేసుకుని ఆడియో బుక్స్ సంథింగ్, యాడ్స్ ఎక్కువ చెప్పేదాన్ని, ప్యాంట్లూన్స్, జివామి, డైరీ మిల్క్, సిల్క్, ఈ యాడ్స్ కూడా చెప్తూ ఉంటాను. ఇప్పుడు ప్రెసెంట్ ఏం లేదు కానీ ఆ టైంలో చెప్పేదాన్ని. థ్యాంక్ యూ సౌందర్య గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ ఇలానే మీరు నెక్స్ట్ రుక్మిణి వసంత్ గారి డ్రాగన్ నీల్కి మీరే చెప్పాలనుకుంటున్నాను. ఐ మీన్ చిరంజీవి గారితో చేసిన నయనతార ఫిల్మ్ కూడా మీరే చెప్పాలి అని అనుకుంటున్నాను. హోప్ వెయిటింగ్ గా మీరు, అంటే మీకు ఏమైనా అప్డేట్స్ వస్తుంటాయి కదా, ఉండొచ్చు రావచ్చు? ఇప్పుడు దాకా అయితే ఏం రాలేదు.
ఓకే, కనుక్కుందాం మనం నెక్స్ట్ ఇన్ఛార్జెస్ తోటి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ దిస్ వాల్యుబుల్ టైమ్. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు.